తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రైతుల ఆత్మహత్యలు తగ్గాయని తెలిపారు. దేశంలో రైతు బంధిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. కేంద్రం పీఎం కిసాన్ అని పెట్టి అందులో కోతలు విధిస్తోందని పల్లా రాజేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ రైతు బంధు దరిదాపుగా 40 లక్షల మంది 50 లక్షల మంది రైతుల నుంచి 70 లక్షల మంది రైతులకు ఇస్తున్నాం. రైతు బంధు 5,000 కోట్ల నుంచి 7,600 కోట్లకు ఇస్తున్నాం. దరిదాపుగా 65,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో కాదు ప్రపంచంలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా చేసింది ఒకటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంన. ఎప్పుడన్నా చేసిండా? అది జరుగుతుంటే వీళ్ళ కళ్ళల్లో మంటలు. రోజుకి 700 కోట్లు 800 కోట్లు రైతుల కళ్ళలో రైతుల యొక్క అకౌంట్లో పోతుంటే మాట్లాడరు. ఇవాళ పిఎం కిసాన్ అని మొదలు పెట్టినరు. దీన్ని కాపీ కొట్టి కేంద్ర ప్రభుత్వం 13 కోట్ల మంది రైతులకు ఇస్తామని చెప్పింది. 13 కోట్ల ఎకరాలకి ఇవలే 11.5 కోట్లతో స్టార్ట్ చేసింది. ఇవాళ ఎంత ఉన్నది? 70% తగ్గిపోయి 3.5 కోట్లకే ఇస్తున్నారు. రైతులందరి దగ్గర మళ్ళీ పైసలు వసూలు చేస్తున్నారు. రివర్స్ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వాళ్ళ పైసలన్నింటినీ కూడా దరిదాపుగా 10 కోట్ల దగ్గర నుంచి వెళ్ళి వసూలు కట్ చేసిండ్రు. వాళ్ళకి 5 ఎకరాల కంటే ఎక్కువ ఉందని, ఒకటే ఫ్యామిలీలో ఉన్నారని, వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగం ఉందని, లేకపోతే డబుల్ వెహికల్ ఉందని చెప్పేసి రకరకాలుగా చెప్పి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ డబ్బులు వసూలు చేస్తారు.